హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, దాని తర్వాత మార్కెట్ అనేది హోల్డ్ చేసింది గ్యాప్ని. సో మార్కెట్ అనేది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, అండ్ దాని తర్వాత మార్కెట్ 100 పాయింట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఈవెన్ ఫిన్నిఫ్టీ కూడా 100 పాయింట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సో క్యాండిల్స్ని మనం అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ నౌ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉంది. సో 19,877 అనేది ఒక రెసిస్టెన్స్, అండ్ ప్రీవియస్లీ మార్కెట్ అనేది ఇదే పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో హైయర్ రైస్ వేస్తూ అప్ సైడ్లో ఈ పాయింట్ దగ్గరికి మార్కెట్ వచ్చింది ఇప్పుడు. సో ఇంకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ ఒక లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేయాలి. సో ఈ లెవెల్ బ్రేక్ అవుతే మార్కెట్ అప్ సైడ్ 20,000 లెవెల్ వరకు అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ 19,877 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. దీని లెవెల్ పైకి వెళ్తే మార్కెట్ 19,900 అండ్ టు 20,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నో డేటా కూడా పాజిటివ్గా ఉంది, అండ్ మార్కెట్ పైకి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 19,700 మంచి సపోర్ట్ ఉంది, అండ్ 19,600 కూడా ఒక మంచి సపోర్ట్ ఉంది నిఫ్టీలో. సో నిఫ్టీ బేరిష్ ఎప్పుడు అవుతుంది అంటే 19,600 బిలో మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు నిఫ్టీలో. అప్పటి వరకు బేరిష్ వ్యూ పెట్టుకోకండి. సో 19,600 బిలో మార్కెట్లో పిఈ సైడ్లో పొజిషనల్లీ ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో ఏదైతే మార్కెట్ ఇవాళ టెస్ట్ చేసింది 19,800 పైకి వెళ్ళింది, కాకపోతే మార్కెట్ అనేది క్లోజింగ్ 19,800 దగ్గర మార్కెట్లో క్లోజ్ అవ్వలేదు, దానిపైన క్లోజ్ అవ్వలేదు. సో రేపు మార్కెట్ కనుక 19,800 పైన సస్టైన్ అయ్యింది అనుకోండి. సో 800 అంటే ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక హై ఉందో, సో ఇవాళ క్యాండిల్ ఒక హై 19,830, దానిపైన మార్కెట్ సస్టైన్ అవుతాయి. సో మార్కెట్ 19,877ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. అండ్ సక్సెస్ఫుల్లీ మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది ఒక 200 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్లో ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అండ్ దానికన్నా ఫర్దర్ కూడా అప్ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ అనేది ఏదైతే ఇవాళ హై అండ్ క్లోజింగ్ ఉందో సో అది ఇంపార్టెంట్. సో మార్కెట్ అనేది క్లోజింగ్ అండ్ హై పైన మార్కెట్ ఉందనుకోండి, సో మార్కెట్ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంటుంది, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ మొత్తం నవంబర్ మొత్తం కూడా కంప్లీట్లీ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్లోనే మార్కెట్ పైకి వెళ్తుంది. ఈవెన్ ఇంట్రాడేలో కంప్లీట్లీ సైడ్ వేస్ మూమెంట్స్లో ఉన్నాయి. సో నిఫ్టీ పాజిటివ్గా అనిపిస్తుంది స్టిల్. ఇంకా కూడా ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఇది కన్క్లూజన్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు, సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కొద్దిగా చార్ట్ అనేది వీక్గా కనిపిస్తుంది, నిన్న కూడా మనం అదే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇది డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ మనకి. సో ఇక్కడ మార్కెట్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత మార్కెట్లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కింద మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్లీ ఇదే రేంజ్లో స్టక్ అయి ఉంది. సో డౌన్ సైడ్ 43,500 ఆర్ 43,400 బిలో మార్కెట్ వస్తే డౌన్ సైడ్ ఫాల్ కంటిన్యూయేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పొజిషనల్లీ డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అప్పుడు. అండ్ 43,500 బిలోనే మనం ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో వచ్చేసి 43,800 లెవెల్ అండ్ 43,900 అండ్ 44,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్, ఈ మధ్యలో స్టక్ అయింది. ఒకవేళ మార్కెట్ అనేది రేపు మార్కెట్ 43,800 పైన మార్కెట్ ఉంటే సో మనం పాజిటివ్ సైన్తో వెళ్ళొచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి, అండ్ 44,000 లెవెల్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ అక్కడ సస్టైన్ అయ్యింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో లెవెల్స్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ వచ్చేస్తే మార్కెట్ చూస్తే కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది.
ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనం మార్కెట్ చూసామనుకోండి హయ్యర్ హైస్ వేస్తే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో ప్రీవియస్ డే క్లోజింగ్ ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది ఏదైతే గ్యాప్ ఉందేనో మార్నింగ్ గ్యాప్ కంప్లీట్లీ రీఫిల్ చేసింది అండ్ కంప్లీట్లీ మార్కెట్ దాని తర్వాత సైడ్ వేస్ అయింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే హైస్ ఉందో ఇవాళ మార్కెట్ ఏదైతే ఉందో అది ప్రీవియస్లీ మార్కెట్ ఒక హై కింద ఉంది. సో రేపు మార్కెట్ ఈ హైని అండ్ ఏదైతే ఇవాళ డే హైని బ్రేక్ చేసింది అనుకోండి, సో అగైన్ మళ్ళీ ఈ హై మార్కెట్కి ఒక రెసిస్టెన్స్ అవుతుంది 43,887. సో దీనిపైన మార్కెట్ వెళ్తే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఎందుకంటే మార్కెట్లో ఏదైతే ఇక్కడ నుంచి సెల్లర్స్ కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతారు. సో 43,887 ఆర్ 43,900 పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ 44,000 లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో క్వాంటిటీ తక్కువ ప్లే చేయండి ఇక్కడ. ఒకవేళ 44,000 లెవెల్ పైన మార్కెట్ ఉంటే కనుక అప్పుడు మనం సిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అప్ సైడ్లో. బట్ మార్కెట్ అనేది ఇంకొక ప్యాటర్న్ కూడా ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోండి ఇలా. సో ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. డౌన్ సైడ్లో మార్కెట్ 43,500 లెవెల్ని నోట్ చేసుకోండి. సో 43,500 బిలో ఉందనుకోండి మార్కెట్ ఆర్ 43,400 బిలో వస్తే కనుక మార్కెట్లో పీఈ సైడ్లో కూడా ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే చార్ట్ చాలా వీక్గా ఉంది కాబట్టి హై ప్రాబబిలిటీ 43,500 400 బిలో వస్తే హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ మనకు దొరుకుతాయి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళినప్పటికీ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది కాబట్టి క్వాంటిటీ సిఈ సైడ్లో క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రం ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ పీఈ సైడ్లో 43,500 400 బిలో మార్కెట్లో ట్రేడ్ ఆపర్చునిటీ పెడితే మార్కెట్ వచ్చింది అనుకోండి, సో మార్కెట్ అనేది మీకు మంచి టార్గెట్స్ అనేది మార్కెట్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చార్ట్ ఆల్రెడీ బేరిష్ ఉంది అండ్ మనకి బేరిష్ ఏదైతే ట్రెండ్ ఉండేనో ఆ ట్రెండ్ బేరిష్ ఉంది. అండ్ దెన్ మనకు బేరిష్ సైడే మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి సో టార్గెట్స్ వచ్చేసి కొద్దిగా బిగ్గా ఉంటాయి. బికాజ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో సో దాని డౌన్ సైడ్లో 43,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 43,400 500 బిలో బ్రేక్ డౌన్ అవుతే కనుక బ్యాంక్ నిఫ్టీలో. సో రేపు ఎక్స్పైరీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి సో ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి అగైన్ మళ్ళీ మార్కెట్ 43,500 ఇంపార్టెంట్ సపోర్ట్. దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్గానే ఉంటుంది అండ్ దీని కింద ఉంటే మార్కెట్లో బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కన్క్లూజన్. అండ్ ఫిన్నిఫ్టీకి వచ్చేస్తే ఫిన్నిఫ్టీ కంప్లీట్లీ ఇవాళ సైడ్ వేస్లో ఉండే అండ్ ఎక్స్పైరీ కూడా కంప్లీట్లీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయింది. ఆల్మోస్ట్ ఫిన్నిఫ్టీ చూసినట్టయితే 19,600 లెవెల్ దగ్గరనే ఈవెన్ కాల్స్ అండ్ పుట్స్ బోత్ ఆర్ జీరో అయ్యాయి. అండ్ ఇక్కడ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఫిన్నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ 19,639 ఆర్ 630 వరకు మార్కెట్ వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. సో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 19,650 లెవెల్. దీనిపైన మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ వచ్చింది అనుకోండి అండ్ మళ్ళీ మార్కెట్ అనేది 19,550 లెవెల్ని మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. ఇక్కడ ఇవాళ డేలో బ్రేక్ చేస్తే 19,550 అండ్ 19,500 ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేయవచ్చు. బట్ క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ 19,500 బిలో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు క్వాంటిటీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండ్ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో సింపుల్ 19,500 బిలో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ అప్ సైడ్లో 19,650 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ మధ్యలో కూడా ఆపర్చునిటీ ఉంటుంది, కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డే లో బ్రేక్ అయిన తర్వాత. ఓకేనా, ఇది మనకి ఫిన్నిఫ్టీలో. సో అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 19,800 లెవెల్ అండ్ 19,700 లెవెల్ దగ్గర చూడండి. 19,800 లెవెల్లో పుట్స్లో 76,000 ఉంది అండ్ కాల్ అండ్ 19,700 లెవెల్ దగ్గర 59,000 ఉంది. అంటే ఇక్కడ మనం పుట్ సైడ్ సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ కాల్ సైడ్ మనం చూసామనుకోండి వీక్గా కనిపిస్తుంది కాల్స్ అంటే. సో ఇక్కడ కాల్స్ అన్వైండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, అంటే రెసిస్టెన్స్ అనేది వీక్గా ఉంది, సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో మార్కెట్ బుల్లిష్ కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా. అండ్ 19,900 రెసిస్టెన్స్ అండ్ 20,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూస్తే 43,500 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 43,600 లెవెల్ కూడా ఒక సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 43,900 అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ
కంపేర్ టు నిఫ్టీ. సో నిఫ్టీలో మనకి సపోర్ట్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా కనిపిస్తుంది కంపేర్ టు నిఫ్టీ. నిఫ్టీ పాజిటివ్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ నెగిటివ్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే యాజ్ ఆఫ్ నో ఓపెన్ అవ్వవు. సో ఓపెన్ అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో ఉంది, నాస్డాక్ వచ్చేసి మనకి పాజిటివ్ చూపిస్తుంది, అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్లో చూపిస్తున్నాయి. అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 42 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్స్ అనేది మిక్స్డ్ ఉన్నాయి. సో యూరోపియన్ మార్కెట్స్ మనం చూసినట్టయితే స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి, మన గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంది, ఈవెన్ యూఎస్ మార్కెట్స్ కూడా స్లైట్లీ పాజిటివ్ అండ్ నెగిటివ్ చూపిస్తున్నాయి అండ్ మిక్స్డ్ కనిపిస్తున్నాయి. సో ఓవర్ నైట్ ఏదైతే మార్కెట్లో డేటా ఉంటుందో అది కంప్లీట్లీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో డేటా అండ్ అదేవిధంగా లెవెల్స్ కూడా నేను షేర్ చేస్తుంటాను. మార్కెట్ అనాలిసిస్ ఇంట్రాడేలో ఏదైతే మార్కెట్ అనాలిసిస్ ఉంటుందో అదంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.